మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, ఏం పరిస్థితి? తెలంగాణ క్యాబినెట్లో ఆ 2 బెర్తులు నిండేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఆశావాల సంఖ్య ఉంది ఇప్పటికే. అటు నిజామాబాద్ నుంచి ఆశావాహులు ఉన్నారు, సుదర్శన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అటు విప్పుగా అవకాశం ఇచ్చినా కానీ ఆది శ్రీనివాస్కు మళ్ళొక్కసారి అవకాశం ఉంది అన్నటువంటి చర్చ ఒకటి నడుస్తోంది. సో రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయి నుంచి విజయశాంతి కూడా లాబింగ్ చేస్తున్నారన్న చర్చ కూడా ఒకవైపు నడుస్తోంది. ఏం జరుగుతుంది? నింపుతారా లేదంటే అవి అట్లాగే ఖాళీగా ఉంచి రిస్క్ ఎందుకులే అనుకుంటారా? ఎట్లా చూడొచ్చు సునీల్? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు 2 మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయకపోవడంతో ఆశావాహులు మాత్రము తమకంటే తమకు మంత్రి పదవి వస్తుందంటూ కూడా గత కొంతకాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే మనం చూస్తూ తాజాగా కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు కూడా ఈ యొక్క మంత్రి పదవి దానికి ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మరోవైపు అటు నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి కావచ్చు, చాలా మంది ఆశావాహులు మాత్రం ఎంతగానో ఎదురుస్తున్నారు. ఏఐసిసి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చింది, అయినప్పుడు కూడా ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ కూడా రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఇటీవల కాలంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందల శ్యామలతో వాగ్వాదం దిగినటువంటి దృశ్యాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే తీవ్ర చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవులు 2 మంత్రి పదవులు భర్తీ చేస్తుందా లేదా? అధిష్టానం మాత్రం ఇప్పటివరకే దీనిపై ఎలాంటి పురోగతి అయితే సాధించలేదు. మరోవైపు ముఖ్యమంత్రి ఫైనల్ డిసిజన్ కాబట్టి ముఖ్యమంత్రి వద్దనే మనం చూడొచ్చు, విద్యాశాఖ ఉంది, హోంశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది. అయినప్పుడు కూడా ఈ మంత్రి పదవి భర్తీకి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి తాత్పర్యం చేస్తున్నారంటూ కూడా కొంత విమర్శలు అయితే తలెత్తున్నాయి. మరి చూడాలి, మంత్రి పదవి ఆశావాహులు ఎంతగానో ఎదురుస్తున్నారు, తమకంటే తమకు మంత్రి పదవి వస్తుందని ఎంతగానో ఎదురుస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు, ఇంకా కేవలం తమకు 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. చివరి సంవత్సరం అంటే చివరి నిమిషంలో ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావడం పరిస్థితి. ఇప్పటికే ఒకవైపు మంత్రి పదవి భర్తీ కాకపోవడం, మరోవైపు నామినేషన్ల పదవి భర్తీ కాకపోవడంతో కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అలజడి అయితే నెలకొందని చెప్పవచ్చు శ్రీకాంత్. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు, అటు మంత్రి కొండా సురేఖతో పాటు కడియం శ్రీహరి వివాదం కావచ్చు, అదేవిధంగా యాదాద్రి పాలక మండలి బోర్డు సభ్యులు ఈశ్వరరావు యాదవ్ సంబంధించిన విషయంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు మంత్రి శ్యామల్ వర్సెస్ నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నెలకొన్న వివాదం కావచ్చు, ఇవన్నిటిపై ఇప్పటికే అటు కాంగ్రెస్ అధిష్టానం కొంత సీరియస్ అయినప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయంలో ఎందుకు తాత్పర్యం చేస్తుందనే ఈ చర్చ కూడా రాజకీయ వర్గం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం తీవ్ర చర్చ మారిన పరిస్థితి. బట్ ఇప్పటికే అంటే అవుట్ రైట్ గా నిర్ణయం తీసుకున్నారు కూడా. మొన్న యాదాద్రికి సంబంధించినటువంటి గుట్ట పాలక మండలి ఏర్పాటు పైన కూడా ఆ లోకల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా, రాజగోపాల్ రెడ్డి కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా జిల్లా స్థాయిలో ఎవరికి చెప్పకుండానే నిర్ణయం తీసుకుంది డైరెక్ట్ సెక్రటేరియట్ నుంచి. సో రేపు పొద్దున మంత్రివర్గం విషయంలో అట్లాంటి 1-సైడెడ్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చా? ఒకవేళ అదే జరిగితే కనుక ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ లో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని మనం కొంతకాలంగా దీనిపై చర్చిస్తూనే ఉన్నాం. దీంతో పాటు రాజగోపాల్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయితే అతనికి హామీ వేయలేదు, ఏఐసిసి హామీ ఇచ్చింది. కాబట్టి ఏఐసిసిని అడుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా అనేక సార్లు చెప్పారు. ఒకవేళ ఏఐసిసి తనకు మంత్రి పదవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా తాము ఎక్కడ కూడా అడ్డు చెప్పాను, కానీ తనకు మంత్రి పదవి ఇస్తానని తాను ఎక్కడ కూడా హామీ ఇవ్వలేదు. ఇచ్చింది కేవలం తుమ్మల నాగేశ్వరరావుకు, మరోవైపు కొండా సురేఖకు, జూపల్లి కృష్ణారావుకు, మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మాత్రమే తను అవకాశం కల్పించినట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలోనే మీడియాతో మాట్లాడినప్పుడు చర్చలో అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ విషయంలో మాత్రం తనకు ఎక్కడ కూడా తాము హామీ ఇవ్వలేదు. ఇచ్చిన హామీ మాత్రం కేవలం నిజామాబాద్ లో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి కూడా హామీ ఇచ్చినట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరి అతనికి హామీ ఇచ్చారు, ఖచ్చితంగా అతని మంత్రి పదవి ఇవ్వలేకపోయాం. ఈసారి జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో మరి నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు. కాబట్టి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే మాత్రం అటు నిజామాబాద్ లో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యం కల్పించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. తర్వాత మరి ఎవరికి భర్తీ చేస్తారు? మరోవైపు అటు ఈక్వేషన్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా తన సోదరుడికి రాజగోపాల్ రెడ్డికి మరి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కూడా రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చ మారిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, ఇదే అంశం పైన మాట్లాడదాం.